తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం నుంచి ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గతంలో కంటే మున్సిపాలిటీ ఎన్నికల కంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. గతంలో 2020 జనవరిలో దాదాపు ఏదైతే 70% నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఈసారి అత్యధికంగా 73% నమోదైంది. ఈసారి అత్యధికంగా 2% పోలింగ్ కూడా పెరిగిందని చెప్పుకోవాలి. ప్రధానమైనటువంటి పార్టీలో కూడా ఈ ఉత్కంఠభరితంగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి అంచనాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. పట్టణ ప్రజలు ఎవరిని పట్టం ఎక్కించబోతున్నారు? దాదాపుగా హస్తం గుర్తు ఓట్లు హస్తం వైపుకు పడేటువంటి అవకాశం ఉంటుందంటారా, లేదంటే ఏదైతే కారు గుర్తుకి ఓటు పడేటువంటి అవకాశం ఉంటుందంటారా? మొత్తానికి ఈ ఫలితం ఇవాళ సాయంత్రానికల్లా తేలేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా ఏదైతే చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది, 90% పోలింగ్ నమోదైంది. నందికొండలో దాదాపు 59% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక కార్పొరేషన్లో చూసుకుంటే అత్యధికంగా నమోదైంది నల్లగొండ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ పర్సెంట్ నమోదైంది. ఇక అత్యల్పంగా నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యల్పంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఉదయం ప్రారంభమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే వార్డుల వారీగా డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి 116 మున్సిపాలిటీల్లో దాదాపు అక్కడ ఉన్నటువంటి 2500 పైచిలుకు వార్డులకు సంబంధించినటువంటి ఫలితాల సర్లీ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ బీఆర్కే న్యూస్ లైవ్లో అందిస్తాం. అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి 414 డివిజన్లు దాదాపుగా ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. 414 డివిజన్లు 2 డివిజన్లు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. 412 డివిజన్లకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే షురూ అయింది. ఇక దానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఒక్కొక్కటిగా ట్రెండ్స్ అయితే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక వరంగల్కి వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి రవీంద్ర ఉన్నారు ఫోన్ లైన్లో. రవీంద్ర, ప్రస్తుతం వరంగల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి సరళి ఎలా ఉంది? తొలి ఫలితం ఎప్పటిలోగా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఏంటి అప్డేట్ ఏంటి? మనోజ్, ఏదైతే వరంగల్లో ఉమ్మడి వరంగల్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఏరియాలలో చాలా క్లస్టర్ అంటే ఏదైతే ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం మీద అధికారుల గుండెల్లో గుబులు ఉండదు. ఏంటంటే సర్వే రిపోర్ట్ కానీ పర్సనల్ వాళ్ళు సర్వే చేసుకున్న రిపోర్ట్ల ఆధారంగా ఎస్బీఐలు ఇంటెలిజెన్స్లు ఇచ్చే ఆధారంగా ఒక్కొక్కరు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి వాళ్ళ గుబులైతే మొదలవుతున్నది. మొత్తం మీద ఎవరు అంటే అధికార పార్టీ ఉండి అధికార పార్టీ ఎక్కువ మేజర్ స్థానాలు కైవసం చేసుకోవాలన్న తాపత్రయం అయితే అధికార పార్టీకి ఉంటుంది. మిత్రపక్షాలైనటువంటి బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకంగా నాడి ఉన్నదని ఒక ప్రచారం చేసుకుంటూ మరి అందులో కూడా మేమే సాధిస్తాం, ప్రభుత్వ వ్యతిరేకత అయితే ప్రజల్లోకి వచ్చింది అనేది ఒక భావన అయితే వాళ్ళు కలిగి ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే కనుక ఎవరి నుంచి ఏది మెజార్టీ చేకూడు చేస్తున్నది, ఏ స్థానాలు ఏది ఏ పార్టీ కూడా కైవసం చేసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడే జరుగుతున్నటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మొదలైందో అది మందకోడిగా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ప్రక్రియ. మొత్తం మీద కట్టలు కట్టుకోవడము, ఆ తర్వాత ఒక్కొక్క బూత్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లన్నీ జమ చేసుకోవడం కట్టుకోవడం వల్ల కొద్దిగా కౌంటింగ్ అనేది జరుగుతుంది, కానీ రిజల్ట్ అనేది కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. మొత్తానికల్లా మధ్యాహ్నం కల్లా హోరాహోరీగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో అభ్యర్థుల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. మొత్తం మీద చూసినట్టే ఓవరాల్ గా చూస్తే గనక అంతటా తగ్గాఫర్గానే హోరాహోరీగానే జరుగుతున్నటువంటి పోలింగ్ అయితే సరళి జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ఆశావాహులు అయితే ఆసనమై ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూతుల ఏరియాలలో 200 మీటర్ల పైచిలకు కార్యకర్తలు ఉంచే విధంగా అయితే పోలీసు చర్యలు తీసుకున్నారు. ప్రతి ఫోన్ కూడా బయటకు పోకుండా ఐడి కార్డులు, తర్వాత వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఏజెంట్ పత్రాలు అన్ని కూడా సరిక్రమంగా చూసుకున్న తర్వాతనే చెక్ చేసిన తర్వాతనే పోలీసులు బూతులకు కౌంటింగ్ హాళ్లకు అనుమతిస్తున్నారు. మొత్తానిగా చూసినట్టయితే కనుక ఉత్కంఠభరితంగానే నాయకులలో కానీ కార్యకర్తలలో తర్వాత అభ్యర్థులలో కూడా ఉత్కంఠ అయితే ప్రజలు తీర్పు గతంలో ఇది గ్రామ పంచాయతీ నుంచి
మున్సిపాలిటీకి అప్గ్రేడ్ కావడం, ఆ గ్రామ పంచాయతీ వార్డులు ఏవైతున్నాయో అవి ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి రావడం, అక్కడ ఉన్నటువంటి తాత్పర్యం అంటే లోకల్ క్యాండిడేట్ అభ్యర్థులను బట్టి పార్టీలకు అతీతంగా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పార్టీకి పట్టం కడతారు, ఆ ఏరియా కౌన్సిలర్లకు ఎవరికి అందలం ఎక్కిస్తారనేది కూడా ఉత్తరంగా చూడొచ్చు. మొత్తం మీద భరితంగా ఊహించినటువంటి భరితంగా ఫలితాలు అయితే వస్తాయనేది పబ్లిక్ చెప్తున్నారు. నాయకుల్లో అయితే వాళ్ళ మనోభావాలు మేమే గెలుస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొన్ని సీట్లు వచ్చినప్పుడు మిత్రపక్షాలు అయినా సరే వాళ్ళతో బేరాలాడి అభ్యర్థులను గెలిచే విధంగా స్థానాలు కైవసం అవతల పక్క కూడా ఎవరు ఎండిపోతే మనకి ఎన్ని సీట్లు వస్తాయి, అవతల వరకు ఎవరైతే ఎవరెవరు మనం క్యాచ్ చేయొచ్చు అనేది కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా బేరం ఆడే ఒక స్కెచ్ కూడా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఎవరికి వారుగా అంటే మేము దక్కించుకోవాలి, మేము కూడా అదితో చేయించాలి, ఈ స్థానం మేమే కైవసం చేసుకోవాలనే ఆలోచనతోని అధికార పార్టీ కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు చాలా మంది ఇప్పటికే క్యాంపులకు తరలించడం జరిగింది. ఆల్రెడీ కంటెస్ట్ చేసిన అభ్యర్థులు మొత్తం క్యాంపులకు వెళ్ళిపోయి క్యాంపుల్లో దాదాపుగా ఉన్నారు. అంటే పెద్దపల్లి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తర్వాత చుట్టుపక్కల ఉన్న రిసార్ట్లకు అయితే వాళ్ళని తరలించడం జరిగింది. రిజల్ట్ వస్తే వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ కంట్రోల్లో ఉండే విధంగా వాళ్ళు నిన్ననే సాయంత్రం కల్లా అభ్యర్థులు తరలించడం జరిగింది. కొన్ని చోట్ల నామినల్ గా ఇక్కడే ఉండిపోయారు. అంటే మొత్తం మీద ఉత్కంఠ భరితంగా ఎక్కడైతుందో అక్కడ అభ్యర్థులు ఆల్రెడీ తరలించారు. ఎక్కడ ఎవరికి స్కెచ్ చేయాలా, ఎవరికి ఏమి విలాఖత అయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని చోట్ల మంత్రాలు కూడా జరుపుతున్నారు. ఖచ్చితంగా కొన్ని చోట్ల పోటాపోటీగానే ఉండైతే ఉన్నది. మొత్తానికి మధ్యాహ్నం కల్లా ఫలితాలు అయితే తుది ఫలితాలు అయితే కొంత ఒక స్థాయి మేరకు అయితే వెలువడనున్నాయి. మొత్తానికి ఈ అధికార పార్టీ మేమంటే సర్వే రిపోర్టులు కాంగ్రెస్ 8 స్థానాలు వరంగల్లో కైవసం చేసుకుంటామనేది ఒక రిపోర్ట్ సర్వే, ఇంకొకరేమో 4 అని అంటే రకరకాలమైనటువంటి సర్వేల రిపోర్టుల ఆధారంగా రైతుల నాయకులలో మాత్రం గుబుళ్ళు మనటువంటి ఏది ఒక్క స్టాండ్ తీసుకోలేకుండా ఏది ఒక్క స్టాండ్ మీద వాళ్ళు నమ్మకంగా వస్తాము గెలుస్తామనేటువంటి ధీమా లేకుండా పోతున్నటువంటి ఈ ప్రైవేట్ సర్వేల ద్వారా. కాబట్టి తుది ఫలితాలు వాళ్ళు నిమ్మరంగా దానికి ఆధారంగానే ఎవరికి మాట్లాడి ఎవరి కౌన్సిలర్ మనం క్యాచ్ చేసుకోవచ్చు, ఏ పార్టీ నుంచి మనం వలయేసి తీసుకోవచ్చు అనేటువంటి ఎత్తుగడలు అయితే ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే నడుస్తున్నది. అందులో వరంగల్ కూడా ఆ కోవా అనేది ఉండొచ్చు లేకపోవచ్చు అనేది కూడా కొంత నాయకులు చెప్తున్నారు. మేమే గెలుస్తామనేది కాంగ్రెస్ లేదు, మాకే ఎక్కువ స్థానం బీఆర్ఎస్ రకరకాలైన వదంతులు అయితే వెలువడుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు ఎటైనా సరే తేలను అయితే మొత్తం ఒక కొలికి వచ్చి తేలే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మనోజ్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.